ముందుగా మా నరేందర్ రెడ్డి సార్ గురించి చెప్పాలి. సార్, ఫిబ్రవరి 20th ఇద్దరికి బ్లాక్ బస్టర్ డెబ్యూ అవ్వబోతుంది. మూవీ చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకపోతే సుహాస్తో నేను లాస్ట్ 7 yearsగా ట్రావెల్ చేస్తున్నాను. మోర్ ఆఫ్ హీరో డైరెక్టర్ కంటే కూడా ఫ్రెండ్స్గానే సెట్లో ఉండేవాళ్ళం. సీన్స్ ఏదైనా చెప్పినా సరే తన ఆన్ స్పాట్ తనే చాలా ఫ్రీడమ్ తీసుకుని చాలా ఇంప్రూవైజ్ చేసి యాక్ట్ చేశాడు. చాలా థ్యాంక్స్ సుహాస్. ఇంతకు మించి తర్వాత మాట్లాడతా. శివాని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తను చాలా ప్రొఫెషనల్. సెట్లో ఎంత ఇంప్రూవైజ్ చేసినా టక్మని క్యాచ్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఫ్రమ్ సినిమాస్, శివాని గారిని నేను ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సుదర్శన్ బ్రో నాకు ఈ సినిమాతోనే పరిచయం. ఎంత క్లోజ్ అయిపోయారంటే ఎప్పుడన్నా ఫ్రీగా ఉండేటప్పుడు సుదర్శన్ బ్రో కాల్ చేసినా, నేను కాల్ చేసినా మినిమం 1 hour మాట్లాడుకునే వాళ్ళం లవర్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఈ ప్రాజెక్ట్కి ఎంత ప్లేస్ అయ్యారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సార్, వంశీ సార్, థ్యాంక్ యూ సార్. మా ప్రాజెక్ట్ని తీసుకుని, అంటే సార్ ఎంత ఎఫర్ట్స్ పెడతారంటే నైట్ 1 o'clock కాల్ చేస్తారనమాట. సడన్గా కాల్ చేస్తారు. అప్పుడే ఏదో నిద్రపోయి ఉంటానన్నమాట. అమ్మ ఇది ఈ సీను అది అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్తో సహా చెప్పేస్తూ ఉంటారనమాట. మనకే స్టక్ అయిపోతాం ఒక్కొక్కసారి. ఒకసారి సినిమా చూస్తే స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా చెప్పేస్తారు. సార్ మీరు ఇంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి మీరు తీసుకున్న సినిమాలు ఇంత హిట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా క్రూ, మహి డిఓపి గారు, ఈ మూవీ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ఈయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. విప్లవ్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక యాప్ ఓపెన్ చేశారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ సార్, అదేంటో సార్ పక్కన ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన బేసిక్గా ఇలాంటి ఈవెంట్స్కి రారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ఎఫర్ట్స్ పడుతున్నారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ గారు, మా డైలాగ్ రైటర్ మై ఫ్రెండ్ మిథున్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి ముఖ్యంగా హెల్ప్ చేసింది ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. ఇంకా అంతే, థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే రిమైనింగ్ ఈవెంట్లో మాట్లాడతాను. శ్రవంతి గారు, సారీ అండి, రియల్లీ సారీ. శ్రవంతి గారు పాపం ఈ సినిమా తర్వాత యాంకర్ శ్రవంతి నుంచి యాక్టర్ శ్రవంతిగా మారాలని కోరుకుంటున్నానండి. పాపం మా సినిమా కోసం చాలా ఈవెంట్స్ సాక్రిఫైస్ చేశారు. దాంట్లో చాలా పెద్ద స్టార్ హీరో ఈవెంట్ కూడా ఉండింది. మీకు నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోయినందుకు సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గోపి గారు, ఇప్పుడు మీరు కలర్ ఫోటోకి అసోసియేట్గా వర్క్ చేశారు అండ్ ఫైనల్గా హే భగవాన్తో డైరెక్టర్గా వస్తున్నారు. సూపర్గా ఉంది జర్నీ. బట్ ఒకవేళ గోపి గారు డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే ఏం బిజినెస్ చేసేవారు? మీ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉందా? ఏదైనా సినిమా బిజినెస్ అంటే వంశీ గారు లాగా